నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. నిన్న మనం దేవదహ సూక్తం గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు కూడా ఆ సూక్తాన్ని చెప్పడం జరుగుతుంది. భగవానుడు ఈ నిఘంటనాథపుత్రుడు చెప్పిన సిద్ధాంతంలో ఎటువంటి సారం లేదు అని ఆ నిఘంటనాథపుత్రుని శిష్యులతోటి చెప్తూ ఉన్నాడు. అలాగే అకుశల ధర్మాలను ఏ విధంగా తొలగించుకోవాలి అని కూడా విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే ఒక స్త్రీ పట్ల రాగం కలిగిందంటే ఆ రాగాన్ని వదిలిపెట్టాలి. అంతేగాని దానికి కారణం ఏంటి, నా పాస్ట్ లైఫ్లో ఈ కర్మ వల్ల ఇది జరిగింది, ఈ కర్మ వల్ల నేను ఈ దుఃఖాన్ని పొందుతాను అని అనుకోకూడదు అని భగవానుడు చెప్తున్నాడు. అంటే కర్మ వల్ల ఫలితాన్ని పొందొచ్చు, కానీ ఆ కర్మ ఫలితం ఇంకా అనుభవించక తప్పదు. లేకపోతే ఆ కర్మ వల్లనే నేను నా మనసులో ఈ రాగం కలిగింది, ఈ ద్వేషం కలిగింది అంటే అది తప్పు అని చెప్తున్నాడు. అంటే మిథ్యా దృష్టి అది. మళ్ళీ భిక్షువులారా, ఆ భిక్షువు ఇలా చింతన చేస్తాడు. నేను సుఖంగా ఉంటున్నప్పుడు నాలో అకుశల ధర్మాలు పెరుగుతున్నాయి, కుశల ధర్మాలు తొలగిపోతున్నాయి. నేను కష్టపడి ప్రయత్నిస్తే అకుశల ధర్మాలు తొలగిపోతాయి. కుశల అంటే మంచి, అకుశల అంటే చెడు. ఇక్కడ ధర్మాలు అంటే ఆలోచనలు అని అర్థం. ఇంకా కుశల ధర్మాలు పెరుగుతున్నాయి కనుక నేను తప్పక కష్టపడి ప్రయత్నించాలి అని అతడు కష్టపడి ప్రయత్నిస్తాడు. అలా కష్టపడి ప్రయత్నించడం వలన అకుశల ధర్మాలు తొలగిపోతాయి, కుశల ధర్మాలు పెరుగుతాయి. అందువలన అతడు మరొకసారి కష్టపడి ప్రయత్నించడం. అందుకు కారణమేమి? ఎందుకంటే భిక్షువులారా, అతడు కష్టపడి ప్రయత్నించి పొందవలసిన దాన్ని పొందాడు. అందువలన అతడు మరలా కష్టపడి ప్రయత్నించవలసిన అవసరం లేదు. భిక్షువులారా, బాణాలు తయారు చేసేవాడు అమ్మును 2 మంటలలో కాల్చి, అంటే దాన్ని కాచి దాన్ని సూటిగా పనికి అనుకూలంగా మలుస్తాడు. అతడు మరొకసారి దాన్ని 2 మంటలలో కాచి సూటిగా పనికి అనుకూలంగా మలచవలసిన అవసరం లేదు. ఎందుకంటే భిక్షువులారా, అతడు అప్పటికే దాన్ని 2 మంటలలో కాచి సూటిగా పనికి అనుకూలంగా మలచి చేయవలసింది చేశాడు కనుక అతడు మరొకసారి దాన్ని 2 మంటల్లో కాచి సూటిగా పనికి అనుకూలంగా మలచవలసిన అవసరం లేదు. అదేవిధంగా భిక్షువులారా, భిక్షువు ఇలా చింతన చేస్తాడు. నేను సుఖంగా ఉంటున్నప్పుడు నాలో అకుశల ధర్మాలు పెరుగుతున్నాయి, కుశల ధర్మాలు తొలగుతున్నాయి. నేను కష్టపడి ప్రయత్నిస్తే అకుశల ధర్మాలు తొలగిపోతాయి, కుశల ధర్మాలు పెరుగుతాయి. కనుక నేను తప్పక కష్టపడి ప్రయత్నించాలి అని అతడు కష్టపడి ప్రయత్నిస్తాడు. ఇక్కడ ప్రయత్నించడం అంటే ధ్యానం చేయడమే. ధ్యానం అంటే ఏంటి? మనసులో ఉన్న చెడు గుణాలను పోగొట్టుకొని మంచి గుణాలను పెంపొందించుకోవడమే. అదే ధ్యానం. ఏదో కూర్చొని 2 గంటలు నేను శ్వాసను గమనిస్తూ ఉంటాను, ఇంకా మళ్ళీ మనసులో ఎప్పుడెప్పుడైతే అకుశల ధర్మాలు ఉత్పన్నమవుతాయో వాటి వెంటే వెళతాను అంటే అది ధ్యానం కాదు. ధ్యానం అంటే మన మనసులో ఉన్న అకుశల ధర్మాలను తొలగించుకొని కుశల ధర్మాలను పెంచుకోవడం. అలా కష్టపడి ప్రయత్నించడం వలన అకుశల ధర్మాలు తొలగిపోతాయి, కుశల ధర్మాలు పెరుగుతాయి. అతడు మరొకసారి కష్టపడి ప్రయత్నించడు. అందుకు కారణమేమి? ఎందుకంటే భిక్షువులారా, అతడు కష్టపడి ప్రయత్నించి పొందవలసిన దాన్ని పొందాడు. అందువలన అతడు మరలా కష్టపడి ప్రయత్నించవలసిన అవసరం లేదు. భిక్షువులారా, అతని ఆరంభం సఫలం, అతని ప్రయత్నం కూడా సఫలమే. భిక్షువులారా, ఇక్కడ అర్హంతుడు, సమ్మా సంబుద్ధుడు, విద్య ఆచరణ కలవాడు,
సుగతుడు, లోకాలన్నిటినీ తెలిసినవాడు, సాటి లేనివాడు, మానవులను నిగ్రహించే సారథి, దేవ మానవులకు గురువు, తథాగతుడు లోకంలో ఉత్పన్నమవుతాడు. అతడు దేవతలతో, మారునితో, బ్రహ్మతో, శ్రమణ బ్రాహ్మణులతో, రాజులతో, ప్రజలతో కూడిన ఈ లోకంలో స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని తెలియచేస్తాడు. అతడు ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, అంత కళ్యాణం, అర్ధయుక్తం, అక్షాయుక్తం, కేవలం పరిపూర్ణం, పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపజేస్తాడు. ఆది కళ్యాణం అంటే శీలం, మధ్య కళ్యాణం అంటే సమాధి, అంత కళ్యాణం అంటే ప్రజ్ఞ. ఆ ధమ్మాన్ని గృహపతి లేదా గృహపతి పుత్రుడు లేదా ఇతర కులంలో పుట్టినవాడు వింటాడు. అతడు ఆ ధమ్మాన్ని విని తథాగతుని పట్ల శ్రద్ధను పొందుతాడు. అతడు ఆ శ్రద్ధాలాభాన్ని పొంది ఇలా చింతన చేస్తాడు. గృహవాసం ఇరుకైనది, అది ధూళిమయం, ప్రవజ్య బట్టబయలు. ఇంటిలో ఉంటూ పూర్తిగా పరిపూర్ణమైన, పూర్తిగా పరిశుద్ధమైన శంఖం వంటి బ్రహ్మచర్యాన్ని పాటించడం సులభం కాదు. నేను తప్పక తల వెంట్రుకలను గడ్డాన్ని కొరిగించుకొని కాషాయ వస్త్రాన్ని కప్పుకొని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవర్తించాలి. అతడు ఇంకొక సమయంలో చిన్న భోగాలను వదిలి, పెద్ద భోగాలను వదిలి, చిన్నగా ఉన్న బంధువర్గాన్ని వదిలి, పెద్దగా ఉన్న బంధువర్గాన్ని వదిలి, వెంట్రుకలను గడ్డాన్ని తీయించుకొని కాషాయ వస్త్రాన్ని కప్పుకొని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవర్తిస్తాడు. అతడు అలా ప్రవర్తితుడై భిక్షువుల శిక్షణను, జీవన విధానాన్ని అనుసరిస్తూ ప్రాణులను చంపడాన్ని విడిచి, అంటే పానాతిపాతాన్ని విరమించుకొని కర్రను, కత్తిని పక్కన పెట్టి సిగ్గు, దయ కలవాడై అన్ని ప్రాణుల మేలును కోరేవాడై ఉంటాడు. ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని విడిచి అదిన్న దానాన్ని విరమించుకొని ఇచ్చిన దాన్నే తీసుకునేవాడిగా, ఇవ్వబడే వాటినే కోరుకునేవాడిగా, దొంగతనం లేకుండా పరిశుద్ధుడిగా ఉంటాడు. అబ్రహ్మచర్యాన్ని విడిచి బ్రహ్మచారి అయి ఈ గ్రామ్య ధర్మమైన మైథునాన్ని విరమించుకుంటాడు. అంటే ఈ శృంగారపరమైన విషయాలను వదిలిపెడతాడు. ఇంకా అబద్ధాలను పలకడాన్ని విడిచి అబద్ధాలను పలకడాన్ని విరమించుకొని సత్యవాది, సత్యసంధుడు, విశ్వసనీయుడు, నమ్మదగినవాడు, లోకాన్ని మోసగించని వాడిగా ఉంటాడు. ఇంకా చాడీలను విడిచి చాడీల మాటలను విరమించుకుంటాడు. ఇక్కడ వారి మీద భేదం కలిగించడానికి అక్కడ వారికి చెప్పడు. అక్కడ విని అక్కడ వారిపై భేదం కలిగించడానికి ఇక్కడ వారికి చెప్పడు. విడిపోయిన వారిని కలిపే ఐకమత్యాన్ని పెంచే మాటలు, సమగ్రతతో సంతోషింపచేసే ఇంకా సమగ్రతను పెంచే మాటలు మాట్లాడతాడు. కఠినపు మాటలను విడిచి కఠినపు మాటలను విరమించుకొని ప్రియమైన, చెవులకు ఇంపైన, ప్రేమనీయమైన, హృదయానికి సంతోషాన్ని ఇచ్చే, బహుజనులకు ఇష్టమైన, బహుజనులకు సంతోషకరమైన మాటలని మాట్లాడతాడు. వదరుబోతుతనాన్ని విడిచి వదరుబోతుతనాన్ని విరమించుకొని సమయాన్ని బట్టి మాట్లాడతాడు. సత్యాన్నే మాట్లాడతాడు. అర్థాన్ని, ధమ్మాన్ని, వినయాన్ని మాట్లాడతాడు. ఇంకా విలువైన మాటలను సహేతుకంగా, పరిమితంగా, అర్థవంతంగా మాట్లాడతాడు. విత్తనాలకు, చెట్లకు నష్టం కలిగించడు. ఒక పూటే భోజనాన్ని తీసుకుంటాడు. వికాల భోజనం చేయడు. నృత్య, గీత, వాద్య ఇంకా నాటక ప్రదర్శనలను చూడడు. గంధ విలేపనాలను ధరించడు. అలంకరించుకోడు. ఎత్తైన ఆడంబరమైన శయ్యలను అంటే పడకలను ఉపయోగించడు. వెండి బంగారాలను తీసుకోడు. ఉడకబెట్టని ధాన్యాలను స్వీకరించడు. ఉడకబెట్టని మాంసాన్ని స్వీకరించడు. స్త్రీలను, కుమారికలను స్వీకరించడు. దాసీలను స్వీకరించడు. మేకలు, గొర్రెలు మొదలైన వాటిని తీసుకోడు. కోళ్లను, పందులను స్వీకరించడు. ఏనుగులను, ఆవులను, గుర్రాలను తీసుకోడు. పొలాలను, తోటలను తీసుకోడు. దౌత్యానికి పోవడం, ఇంకా ఎవరినైనా అందుకోసం పంపడం అంటే
దూతగా ఉండటం అన్నమాట. ఇటువంటి వాటికి దూరంగా ఉంటాడు. క్రయ విక్రయాలకి దూరంగా ఉంటాడు. అంటే అమ్మటం, కొనడం లాంటి వాటికి దూరంగా ఉంటాడు. తూచడానికి, తక్కెడను ఉపయోగించడానికి దూరంగా ఉంటాడు. ఇతరులను వంచించడం, నకిలీ వెండి, బంగారాలను తయారు చేయడం వీటికి దూరంగా ఉంటాడు. నరకడం, కట్టివేయడం, దోచుకోవడం, కొట్టడం వీటికి దూరంగా ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా భిక్షువులకి ఉండే శిక్షా పదాల్లో కొన్ని, అంటే వినయ నియమాల్లో కొన్ని. సో ఇవన్నీ కూడా బౌద్ధంలో ఈ భిక్షువులు ఆచరించాలి. ఇంకా అతడు శరీరాన్ని కాపాడుకోవడానికి చీవరంతో, చీవరం అంటే భిక్షువులు ధరించే కాషాయ వస్త్రం, ఆ చీవరంతో ఆకలి నుండి కాపాడుకోవడానికి పిండపాతంతో అంటే భిక్షతో సంతృప్తుడై ఉంటాడు. అతడు ఎక్కడికి పోయినా పక్షి తన రెక్కల బరువుతో మాత్రమే పోవునట్లు వాటిని అంటే చీవరాన్ని కానీ భిక్షాపాత్రను కానీ వెంట పెట్టుకొని పోతాడు. శరీరాన్ని కాపాడుకోవడానికి చీవరంతో, ఆకలి నుండి కాపాడుకోవడానికి పిండపాతంతో సంతృప్తుడై ఉంటాడు. అతడు ఎక్కడికి పోయినా వాటిని వెంట పెట్టుకొని పోతాడు. అతడు ఈ ఆర్య శీలస్కందాన్ని పొంది తన లోపల నిర్దోషమైన సుఖాన్ని అనుభవిస్తాడు. అంటే ఎంతో అల్పేచ్ఛతతోటి, తక్కువ విషయాలతోటి ఉండటం వలన వాటిని ఎక్కడికైనా సులువుగా తీసుకొని వెళ్ళగలుగుతాడు. అదే బుద్ధ చెప్తున్నాడు, అల్పేచ్ఛతతో ఉండటం నేర్చుకోవాలి అని భిక్షువు. ఇంకా అతడు కంటితో రూపాన్ని చూస్తాడు, కానీ కారణాన్ని కానీ ఆకారాన్ని కానీ గ్రహించడు. అంటే ఏదైనా వస్తువుని చూసినప్పుడు కేవలం అది ఒక వస్తువుగానే గ్రహిస్తాడు. అది మంచిది, చెడ్డది, లేకపోతే ఇది కొత్తది, పాతది, దాన్ని విషయంలోకి డీటెయిల్డ్గా వెళ్ళడు. ఇప్పుడు ఉదాహరణకి నా ఎదురుగా ఒక వాటర్ బాటిల్ ఉంది. దాన్ని చూడగానే అది కొత్తది, పాతది, లేకపోతే దాంట్లో ఈ మెటీరియల్తో చేశారు, లేకపోతే ఇంకా డీటెయిల్లోకి వెళ్ళదు. అదేవిధంగా వ్యక్తులతోటి కూడా, అంటే ఒక వ్యక్తి మీ ముందు నిలబడి ఉన్నాడు అనుకోండి, మీరు కంటితోటి అతన్ని చూశారు. చూడగానే మన మనసు ఏం చేస్తుంది? అది మంచిది, చెడ్డది అని విలువ కట్టడం మొదలు పెడుతుంది. అంటే ఆ సంజ్ఞ విలువ కట్టడం మొదలు పెడుతుంది. అప్పుడు ఏంటి, ఆ వ్యక్తి మీకు అందంగా ఉన్నాడా, అందంగా లేడా, చూడటానికి బాగున్నాడా, బాగలేడా, లేకపోతే ఇతడు చిన్నవాడు, పెద్దవాడు, ఈ కలర్ కలవాడు, ఈ కలర్ వాడు, లేకపోతే నానా విషయాల్లోకి వెళ్తుంది మనసు. అలా వెళ్ళకుండా కేవలం రూపాన్ని రూపంగానే చూడాలి. ఈ విషయంలో కంటిని కాపాడుకోలేకపోతే అతని మనసులో లోభము, దౌర్మనస్యము, పాప, కుశల ధర్మాలు మనసులోకి వస్తాయి. వాటి నుండి కాపాడుకోవడానికి కంటిని రక్షించుకుంటాడు. అంటే చక్షు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. అలాగే చెవితో శబ్దాన్ని వింటాడు. సేమ్ అలాగే శబ్దాన్ని కూడా విలువ కట్టడు. ఇది మంచిది, ఇది చెడ్డది అని విలువ కట్టడు. అలాగే ముక్కుతో వాసన తెలుసుకుంటాడు, దాన్ని కూడా విలువ కట్టడు. నాలుకతో రుచులను చూస్తాడు, చర్మంతో స్పర్శలను పొందుతాడు. ఇంకా మనసుతో ధర్మాలను తెలుసుకుంటాడు. ధర్మాలు అంటే ఆలోచనలు, కానీ వాటి కారణాన్ని కానీ ఆకారాన్ని కానీ గ్రహించడు. ఈ విషయంలో మనస్సుని కాపాడుకోలేకపోతే లోభము, దౌర్మనస్యము, పాప, కుశల ధర్మాలు కలుగుతాయి. వాటి నుండి కాపాడుకోవడానికి మనసుని రక్షించుకుంటాడు. మనో ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. అతడు ఈ విధంగా శ్రేష్టమైన ఇంద్రియ నిగ్రహాన్ని పొంది తన లోపల ఉత్తమ సుఖాన్ని పొందుతాడు. అతడు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు తెలివితో ఉంటాడు. అటు ఇటు చూస్తున్నప్పుడు తెలివితో ఉంటాడు. శరీరాన్ని ముడుచుకుంటున్నప్పుడు, చాస్తూ ఉన్నప్పుడు తెలివితో అంటే ఎరుకతో ఉంటాడు. తన పాత్ర చీవరాలను ధరిస్తున్నప్పుడు తెలివితో ఉంటాడు. భుజిస్తున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, తింటున్నప్పుడు, రుచి చూస్తున్నప్పుడు తెలివితో ఉంటాడు. మలమూత్రాలను వదులుతున్నప్పుడు తెలివితో ఉంటాడు. నడుస్తున్నా, నిలబడి ఉన్నా, కూర్చొని ఉన్నా, నిద్రించిన, మేలుకొని ఉన్నా, మాట్లాడుతున్నా
మౌనంగా ఉన్న తెలివితో ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఏమేం చేయాలి అని బుద్ధ చెప్తున్నాడు. ఫస్ట్ ప్రవజ్య తీసుకోగలిగితే తీసుకుంటే మంచిది. ఒకవేళ తీసుకోలేకపోతే కనుక మొదట శీలాన్ని ఆచరించాలి. గృహస్థుడైనా కానీ భిక్షువైనా కానీ. ఆ తర్వాత అల్పేచ్ఛతతో జీవించడం మొదలు పెట్టాలి. అంటే తక్కువ విషయాలతోటి జీవించగలగాలి. శీలాన్ని ఆచరిస్తూ ఇలా అల్పేచ్ఛతో సంతృప్తిగా జీవిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని పొందాలి. ఆ తర్వాత ఈ సతిని ప్రాక్టీస్ చేయాలి. ఏ విషయం చేస్తూ ఉన్నా ఎరుకతోటి ఉండటం. ఇది ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎక్కువగా ప్రాక్టీస్ అవుతుంది. జనాల్లో ఉన్నప్పుడు మొదట్లో ఎరుక అంత సాధ్యం కాదు. ఒంటరిగా కొంతకాలం ప్రాక్టీస్ చేసిన ఆ తర్వాత మీరు జనసంద్రంలోకి వెళ్ళినప్పుడు కూడా దాన్ని ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. అతడు ఈ నిర్దోషమైన శీలాన్ని, శ్రేష్టమైన ఇంద్రియ నిగ్రహాన్ని, శ్రేష్టమైన ఎరుకను, తెలివిని, ఉత్తమ సంతృప్తిని పొంది అరణ్యంలోనో, చెట్టు మొదటనో, లేకపోతే పర్వత గుహలోనో, లేకుంటే శ్మశానంలోనో, లేకుంటే అడవి త్రోవలోనో, లేకుంటే ఆరు బయటనో, గడ్డి వాములోనో ఏకాంతంలో ఉంటాడు. భిక్షాటన నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆసనం వేసుకొని కూర్చొని శరీరాన్ని తిన్నగా ఉంచి ఎరుకను ఎదుట పెట్టుకొని కూర్చుంటాడు. అతడు లోకంపై ఉన్న మోహాన్ని వదిలి లోభరహితమైన మనస్సులో విహరిస్తాడు. చిత్తాన్ని లోభం నుండి పరిశుద్ధం చేస్తాడు. ద్రోహాన్ని, ద్వేషాన్ని వదిలి అద్రోహ చింతనతో, అంటే అద్రోహ ఆలోచనలతో అన్ని ప్రాణుల పట్ల దయతో ఉంటాడు. చిత్తాన్ని ద్రోహ ద్వేషాల నుండి పరిశుద్ధం చేస్తాడు. సోమరితనాన్ని, కునికిపాట్లను వదిలి సోమరితనం, కునికిపాట్లు లేకుండా కాంతి సన్యతో, ఎరుకతో, తెలివితో ఉంటూ చిత్తాన్ని సోమరితనం నుండి పరిశుద్ధం చేస్తాడు. కళ్ళతను, తొట్రపాటును, ఇంకా అంటే తొందరపాటును వదిలి నిశ్చలంగా ఉంటాడు. లోపల కలత, తొందరపాటు ఉపశమించినట్లుగా చిత్తాన్ని పరిశుద్ధం చేస్తాడు. సంశయాన్ని వదిలి సంశయరహితుడై విహరిస్తాడు. సంశయం అంటే ఎటువంటి సందేహాలు లేకుండా. కుశల ధర్మాలలో సంశయం లేకుండా చిత్తాన్ని పరిశుద్ధం చేస్తాడు. అతడు 5 అవరోధాలు అంటే పంచ నీవరణాలు తొలగిపోగా చిత్తంలోని మలినాలను ప్రజ్ఞతో దుర్బలం చేసి కామాల నుండి విడిపడి, అకుశల ధర్మాల నుండి విడిపడి, సవితర్క సవిచారాలతో వివేకంతో కలిగిన, అంటే ఏకాంతంలో కలిగిన ప్రీతి సుఖాలు కల ప్రథమ ధ్యానాన్ని పొంది విహరిస్తాడు. అతని ఆరంభం, అతని ప్రయత్నం సఫలమైందని చెప్పవచ్చు. మళ్ళీ భిక్షువులారా, వితర్క విచారాలు ఉపశమించగా తన లోపల ప్రసన్నమైన చిత్తం, ఏకాగ్రతను పొందగా భిక్షువు అవితర్క అవిచార సమాధి నుండి కలిగే ప్రీతి సుఖాన్ని ఇచ్చే 2వ ధ్యానాన్ని పొంది విహరిస్తాడు. ఆ విధంగా భిక్షువులారా, అతని ఆరంభం, అతని ప్రయత్నం సఫలం. మళ్ళీ భిక్షువులారా, ప్రీతి నుండి విరాగాన్ని పొంది ఉపేక్షకుడై ఎరుకతో, తెలివితో భిక్షువు ఈ కాయ సుఖాన్ని అనుభవిస్తూ, అంటే ధ్యానంలో ఈ శరీర సుఖం అనేది పొందుతాడు. వాటిని అనుభవిస్తూ అర్యులు అతని గురించి ఉపేక్షకుడు, స్మృతిమంతుడు, సుఖవిహారి అంటూ ఉండగా 3వ ధ్యానాన్ని పొంది విహరిస్తాడు. ఆ విధంగా భిక్షువులారా, అతని ఆరంభం, అతని ప్రయత్నం సఫలమైందని చెప్పవచ్చు. మళ్ళీ భిక్షువులారా, సుఖం పోగా దుఃఖం పోగా సౌమనస్య దౌర్మనస్యాలను ముందే అస్తమించగా అదుఃఖం అసుఖమైన సతి పరిశుద్ధం అయిన 4వ ధ్యానాన్ని పొందుతాడు. ఆ విధంగా భిక్షువులారా, అతడు
ఆరంభం, ఇంకా అతని ప్రయత్నం సఫలం. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిరాటంకమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని అనేక పూర్వ నివాసాల అంటే అనేక పూర్వజన్మల స్మరణ కోసం, ఆ జ్ఞానం కోసం మళ్ళిస్తాడు. అతని చిత్తాన్ని అటువైపు వంచుతాడు. 1 జన్మను, 2 జన్మను, 3 జన్మలను, 4 జన్మలను, 5 జన్మలను, 10 జన్మలను, 20 జన్మలను, 30 జన్మలను, 40 జన్మలను, 50, ఇంకా 60 జన్మలు, 100 జన్మలు, 1000 జన్మలు, 100,000 జన్మలను, అనేక సంవర్త కల్పాలను, అనేక వివర్త కల్పాలను, అనేక సంవర్త వివర్త కల్పాలను స్మరిస్తాడు. పలానా చోట నేను ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఈ రూపంతో పుట్టాను, ఈ ఆహారాన్ని తీసుకున్నాను, ఈ విధమైన సుఖదుఖాలను అనుభవించి ఇంత ఆయుష్ వరకు బ్రతికాను, మళ్ళీ అక్కడ చనిపోయి ఇంకొక చోట పుట్టాను, అక్కడ కూడా నేను ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఈ రూపంతో పుట్టాను, ఈ ఆహారాన్ని తీసుకున్నాను, ఈ విధమైన సుఖదుఖాలను అనుభవించి ఇంత ఆయువు వరకు బ్రతికాను, అక్కడ చనిపోయి ఇక్కడ పుట్టాను అని ఇలా ఆకారంతో, లక్షణాలతో అనేక పూర్వజన్మలను స్మరిస్తాడు. ఆ విధంగా బిక్షువులారా, అతని ఆరంభం, అతని ప్రయత్నం సఫలం. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిరాటంకమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని ప్రాణుల జనన మరణ జ్ఞానం కోసం మళ్ళిస్తాడు, వంచుతాడు. అతడు మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో హీనంగా, ఉత్తమంగా, అందంగా, వికారంగా, సుగతిలో, దుర్గతిలో తమ కర్మను అనుసరించి పుడుతూ ఉన్న ప్రాణులను తెలుసుకుంటాడు. ఈ ప్రాణులు శరీరంతో చెడు నడతను నడిచి, మాటలతో చెడు నడతను నడిచి, మనసుతో చెడు నడతను నడిచి, పెద్దలను నిందించి, మిథ్యా దృష్టిని కలిగి, ఆ మిథ్యా దృష్టితో కర్మలు చేశారు. వారు చనిపోయిన తర్వాత, అంటే వారి శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినీపాతాన్ని, నరకాన్ని పొందారు. ఇంకా ఈ ప్రాణులు శరీరంతో మంచి నడతలో నడిచారు, మంచి మాటలతో మంచి నడతను నడిచి, మనసుతో మంచి నడతను నడిచి, పెద్దలను నిందించక సమ్యక్ దృష్టిని కలిగి సమ్యక్ దృష్టితో కర్మలు చేశారు. వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గలోకంలో పుట్టారు అని మానవ నేత్రంతో అతిక్రమించిన దివ్య నేత్రంతో హీనంగా, ఉత్తమంగా, అందంగా, వికారంగా సుగతిలో, ఇంకా తమ దుర్గతిలో తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను తెలుసుకుంటాడు. దాన్ని దివ్య చక్షువు అని చెప్పవచ్చు. దివ్య నేత్రంతోనే దాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా బిక్షువులారా, అతని ఆరంభం, అతని ప్రయత్నం సఫలం. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిరాటంకమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని ఆశ్రవ క్షయం కోసం, అంటే ఆ జ్ఞానం కోసం మలుస్తాడు. మనసుని అటువైపు వంచుతాడు. అలా వంచి ఇది దుఃఖం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది దుఃఖ కారణమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది దుఃఖ నిరోధమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది దుఃఖ నిరోధగామిని మార్గమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇవి చిత్త మలినాలు అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది చిత్త మలినాల పుట్టుక అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది మలినాల నిరోధమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది మలినాలను నిరోధించే మార్గం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. అతడు అలా తెలుసుకొని చూసి కామ మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు.
భవ మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. అవిద్య మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. విముక్తుడనైనాను అని, ఇది విముక్తి అని తెలుసుకుంటాడు. జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక చేయవలసిందేమీ లేదు అని తెలుసుకుంటాడు. భిక్షువులారా, అటువంటి ఆరంభం సఫలం, అటువంటి ప్రయత్నం సఫలం. తథాగతుని వాదం అది అంటే తథాగతుడు చెప్పే ధర్మం అది అని చెప్తున్నారు. ఇంకా భిక్షువులారా, తథాగతుని వాదం అటువంటిది కావడం వలన అది 10 కారణాలతో వాదానాల్లో ప్రశంసించబడింది. భిక్షువులారా, ప్రాణులు పూర్వకర్మ కారణంగా సుఖదుఖాలను అనుభవించినట్లయితే తథాగతుడు పూర్వం మంచి కర్మలు చేసి ఉండవచ్చు. అందువలనే ఇప్పుడు ఇటువంటి నిర్మలమైన సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అంటే ఈశ్వరుని కారణంగానే ప్రాణులు సుఖదుఖాలను అనుభవించినట్లయితే తథాగతుడు మంచి ఈశ్వరునిచే సృష్టింపబడి ఉండవచ్చు. అందువల్లనే ఇప్పుడు ఇటువంటి నిర్మలమైన సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఇంకా అదృష్టం వల్లనే ప్రాణులు సుఖదుఖాలను అనుభవించినట్లయితే తథాగతుడు అదృష్టవంతుడు అయి ఉండవచ్చును. అందువల్లనే ఇప్పుడు ఇటువంటి నిర్మలమైన సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అభిజాతి వల్లనే ప్రాణులు సుఖదుఖాలను అంటే పుట్టుక వల్లనే ప్రాణులు సుఖదుఖాలను అనుభవించినట్లయితే తథాగతుడు మంచి అభిజాతకుడు కనుకనే ఇటువంటి నిర్మలమైన సుఖాన్ని అనుభవిస్తున్నాడు. భిక్షువులారా, ఈ జన్మలోని ప్రయత్నం వల్లనే ప్రాణులు సుఖదుఖాలను పొందినట్లయితే తథాగతుని ప్రయత్నం మంచిది కావటం వల్లనే ఇటువంటి నిర్మలమైన సుఖాన్ని అనుభవిస్తున్నాడు. భిక్షువులారా, ప్రాణులు పూర్వకర్మ కారణంగా సుఖదుఖాలను అనుభవించిన తథాగతుడు ప్రశంసించదగిన వాడే. ప్రాణులు పూర్వకర్మ వల్ల సుఖదుఖాలను అనుభవించకున్నా తథాగతుడు ప్రశంసించదగిన వాడే. ప్రాణులు ఈశ్వరుని కారణంగా సుఖదుఖాలను అనుభవించిన తథాగతుడు ప్రశంసింపదగిన వాడే. ప్రాణులు ఈశ్వరుని కారణంగా సుఖదుఖాలను అనుభవింపకున్నా తథాగతుడు ప్రశంసించదగిన వాడే. ఇంకా ప్రాణులు అదృష్టం కారణంగా సుఖదుఖాలను అనుభవించిన తథాగతుడు ప్రశంసింపదగిన వాడే. ప్రాణులు అదృష్టం కారణంగా సుఖదుఖాలను అనుభవింపకున్నా తథాగతుడు ప్రశంసింపదగిన వాడే. ప్రాణులు అభిజాతి కారణంగా సుఖదుఖాలను అనుభవించిన తథాగతుడు ప్రశంసింపదగిన వాడే. ప్రాణులు అభిజాతి కారణంగా సుఖదుఖాలను అనుభవింపకున్నా తథాగతుడు ప్రశంసింపదగిన వాడే. ప్రాణులు ఈ జన్మలోని ప్రయత్నం కారణంగా సుఖదుఖాలను అనుభవించిన తథాగతుడు ప్రశంసింపదగిన వాడే. ప్రాణులు ఈ జన్మలోని ప్రయత్నం కారణంగా సుఖదుఖాలను అనుభవించకున్న తథాగతుడు ప్రశంసింపదగిన వాడే. భిక్షువులారా, ఈ పై విధంగా వాదించే తథాగతుడు ఈ 10 కారణాలతో వాదనాలలో ప్రశంసింపదగినవాడు అవుతాడు, ప్రశంసింపబడతాడు. సో ఈ విధంగా అంటే ఈ జైనుల సిద్ధాంతం ఏంటి, ఇంకా తథాగతుని సిద్ధాంతం అంటే ధర్మం, ఆయన ఏమి ఆచరించమని చెప్తాడు అనేది మనకి తెలుస్తుంది. మన కర్మ ఏదైనా అయి ఉండొచ్చు, పాతది, కానీ ప్రస్తుత ప్రయత్నంతో మనం అకుశల ధర్మాలను తొలగించుకొని కుశల ధర్మాలను పెంపొందించుకుంటే దుఃఖం నుండి సుఖం వైపుకు వెళ్తాము. మన ప్రయత్నంతో అది జరుగుతుంది. ఏ ఈశ్వరుని కృపతోటో లేకపోతే మనం చేసుకున్న పూర్వకర్మల పుణ్యంతో మనకి మోక్షం లభించదు. ఆ పుణ్యం మనకి సహాయం చేస్తుంది. మంచి కర్మలు చేయడం వల్ల కొంత సుఖాలను పొందుతారు. దానివల్ల ధర్మాన్ని ఆచరిస్తూ ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. అంటే సొంత ప్రయత్నంతో సఫలం అవుతాము. అటువంటి ప్రయత్నం మంచి సుఖాన్ని తీసుకొస్తుంది. సో అటువంటి ప్రయత్నం ప్రశంసింపదగినది, అటువంటి ప్రయత్నం సఫలమవుతుంది. సో అటువంటి ఆరంభం సఫలమవుతుంది అని భగవానుడు చెప్తున్నాడు. ఏం చేయాలి? మొదట శీలాన్ని ఆచరించాలి, అల్పేచ్ఛతతో జీవించాలి,
ఇంద్రియాల పట్ల ఉపేక్షతను కలిగి ఉండాలి. ఆ తర్వాత ఎరుకను ప్రాక్టీస్ చేస్తూ తర్వాత ధ్యాన సమాధిలో పొందడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత 4 ఆర్య సత్యాల జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ఇంకా పఠించే సముపాద జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అనిత్య, దుఃఖ, అనాత్త వీటి లక్షణాలను స్వయం అనుభూతితోటి ఈ పంచస్కందాల ఉత్పాద వ్యయాలను తెలుసుకునే జ్ఞానాన్ని పెంపొందించుకుంటే విరాగాన్ని పొందుతాము. ఆ విరాగమే మనకి నిబ్బానానికి చేరుస్తుంది. సో ఇది ఈరోజు ప్రవచనం.